హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సైనా మ్యాథ్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ పీవైక్యూస్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ లెటర్ సిరీస్. సో వీటిని మనం వన్ బై వన్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం మనం ఈ క్వశ్చన్ అంతా చదవడం లేదు, ఎందుకంటే మనకి సిరీస్ని కంప్లీట్ చేయమన్నాడు. సో ఈ సిరీస్ని కంప్లీట్ చేస్తే ఈ బ్లాంక్స్లో ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఏబిసిడీలు ఆప్షన్స్ రూపంలో ఇచ్చాడు. వీటన్నిటిని ఏది ఫిల్ చేస్తే మనకి ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. సో ఆ ప్యాటర్న్ని మనం ఫైండ్ చేసి ఇందులో ఏ ఆప్షన్ మనం ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ వీటిని మ్యాక్సిమం మనం ఆప్షన్ ద్వారా వెళ్తే మనకి ఈజీగా త్వరగా సాల్వ్ చేయగలుగుతాం. సో ఫస్ట్ ఆప్షన్ ఏలో రెండు లెటర్స్ బీకే, సో నెక్స్ట్ బీకే. సో ఆప్షన్ సిలో కూడా బీకే, ఆప్షన్ డిలో బీకే. సో ఫస్ట్ టూ బ్లాంక్స్లో బీకేని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనకు ఒక ప్యాటర్న్ వస్తే దాన్ని ఐడెంటిఫై చేద్దాం, లేదంటే నెక్స్ట్ ప్రాసెస్ ద్వారా వెళ్దాం. సో KPBLZ, నెక్స్ట్ KP, సో సేమ్ రిపీట్ అయింది కాబట్టి B, MZ. సో ఇక్కడ ఒక ప్యాటర్న్ మనకు అర్థమైంది. KPBLZ, KPBMZ, నెక్స్ట్ KPBNZ, KPBNZ. సో నెక్స్ట్ వన్ KPBLMN, నెక్స్ట్ O, KPBOZ. సో మనకి లాస్ట్ ఆప్షన్ వచ్చేసి O, ఇక్కడ P ఉంది, ఇక్కడ P ఉంది. సో ఈ రెండు ఆప్షన్స్ కాదు, మనకి లాస్ట్ ఆప్షన్ బ్లాంక్స్లో O ఉంది, నెక్స్ట్ దాని తర్వాత ఆప్షన్ K ఉంది, ఇక్కడ దాని తర్వాత P ఉంది. సో ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఈ సిరీస్ని సేమ్ అదే ప్రాసెస్ ద్వారా మనం ఫిల్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ N, నెక్స్ట్ L, నెక్స్ట్ L, నెక్స్ట్ L. సో మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్లో మనకి L ఉంది కాబట్టి సో ఫస్ట్ మనం Lని సబ్స్టిట్యూట్ చేద్దాం. MNLL, MNLL, నెక్స్ట్ MNLL, నెక్స్ట్ MNLL, నెక్స్ట్ MNLL, నెక్స్ట్ MN. సో ప్యాటర్న్ ఫామ్ అయింది మనకి. సో లాస్ట్ నుంచి మనకి టూ ఎమ్స్. సో ఇక్కడ MLA ఉంది, సో ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ లాస్ట్ నుంచి 2 M's, లాస్ట్ నుంచి 2 M's. సో 2 M's తర్వాత మనకి లాస్ట్ నుంచి 2 N's ఉన్నాయి, ఇక్కడ NM ఉంది, సో ఆప్షన్ B కాదు. నెక్స్ట్ ఇక్కడ 2 N's లేవు, సో ఆప్షన్ Dలో మాత్రమే లాస్ట్ నుంచి మనకి 2 N's ఫామ్ అయినాయి, తర్వాత ML. సో నెక్స్ట్ ప్రాబ్లం మనం ఐడెంటిఫై చేస్తే K ఆప్షన్స్ ద్వారా వెరిఫై చేస్తే సో నెక్స్ట్ K. సో మోస్ట్ ఆప్షన్స్లో మనకి K ఉంది కాబట్టి ఫస్ట్ మనం Kని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సో ఒకసారి ప్యాటర్న్ దీన్ని అబ్జర్వ్ చేస్తే మనకి KKJJ, నెక్స్ట్ K, ఇక్కడ Jని సబ్స్టిట్యూట్ చేస్తే KKJJL, KKJJ, నెక్స్ట్ వన్. సో ఇక్కడ KKJJL మనకి ఆప్షన్ చూడండి, KLJ, ఒకే ఒక ఆప్షన్ ఉంది మనకి, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్లో మనకి N ఉంది. సో ఫస్ట్ మనం N సబ్స్టిట్యూట్ చేస్తే MNN, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ P. సో నెక్స్ట్ సో మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్లో మనకి P ఉంది, సెకండ్ ఆప్షన్. సో MNNPLM, నెక్స్ట్ M, అగైన్ N సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ప్యాటర్న్ ఒకసారి చెక్ చేయండి. MNNPLM, నెక్స్ట్ MNNPLM. సో మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది. MNNPLM, నెక్స్ట్ MNNPLM. సో ఇది ఒక ప్యాటర్న్. నెక్స్ట్ సో ఇక్కడితో క్లోజ్ అయింది కాబట్టి MNNPLM, నెక్స్ట్ మళ్ళీ MNNPLM, నెక్స్ట్ అగైన్ MNNPLM. సో మనకి ఎప్పుడైనా సరే మనం సిరీస్ని స్టార్ట్ చేసేటప్పుడు మనం ఒక్కసారి మనం ప్యాటర్న్ని ఐడెంటిఫై చేయగలిగితే సో నెక్స్ట్ రిమైనింగ్ అన్ని అదే సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్ మనకి 2 ఆప్షన్స్ వచ్చేసి PL, ఇక్కడ PP ఉంది, సో ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఇక్కడ PL ఉంది, ఇక్కడ PL ఉంది, ఇక్కడ PL ఉంది. సో నెక్స్ట్ NL, సో ఇక్కడ NL ఉంది, ఇక్కడ NL ఉంది, ఇక్కడ NL ఉంది. నెక్స్ట్ లాస్ట్ NM, సో ఇక్కడ NM ఉంది, నెక్స్ట్ ఇక్కడ NM ఉంది, నెక్స్ట్ ఇక్కడ NM ఉంది. సో ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే NP, ఇక్కడ NP, సో ఇక్కడ NP లేదు కాబట్టి ఇది క్యాన్సిల్, ఇది MP, సో ఇది కూడా క్యాన్సిల్. ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ఈ సిరీస్ని కంప్లీట్ చేద్దాం. PQ, సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో Q ఉంది, నెక్స్ట్ C ఆప్షన్లో Q ఉంది, నెక్స్ట్ D ఆప్షన్లో కూడా Q ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్లో Q ఉంది. సో ఇక్కడ P డిఫరెంట్గా ఉంది కదా అని దీన్ని మనం డైరెక్ట్గా టిక్ చేయలేము, ఎందుకంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సేమ్ ఆప్షన్స్ ఉండే ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు. సో ఇక్కడ Q ఉంది, ఇక్కడ Q ఉంది, సో ఇక్కడ Q ఉంది. సో ఖచ్చితంగా ఇక్కడ Q వచ్చే అవకాశం ఉంది. సో మనం ట్రయల్ ద్వారా చెక్ చేద్దాం ఒకసారి. సో PQQ, RR, నెక్స్ట్ SSS. సో మనం ఇక్కడ S సబ్స్టిట్యూట్ చేస్తే ప్యాటర్న్ చూడండి, P1 ఉంది,
2 Qs ఉన్నాయి, నెక్స్ట్ 3 Rs ఉన్నాయి, 4 Sలు ఉన్నాయి. నెక్స్ట్ టీ అనేది మళ్ళీ మనకి ఒకటే ఉంది. సో నెక్స్ట్ ఒకే ప్యాటర్న్ ఫాలో అయ్యాడు 1 2 3 4. సో నెక్స్ట్ 1 2 3 4. సో 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి 2 Us రావాలి. నెక్స్ట్ 3 Vs, నెక్స్ట్ 4 Ws రావాలి. సో ఖచ్చితంగా ఇక్కడ మనం W. సో ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఆ ప్యాటర్న్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆన్సర్ని ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో QSUW, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. సో LMT, నెక్స్ట్ LMT. సో ఖచ్చితంగా మనకి LMT, KPLMT. సో KPLMT. సో నెక్స్ట్ KPLMT. సో మీకు అన్ని ఆప్షన్స్లో KP ఉంది. నెక్స్ట్ KP తర్వాత T. సో థర్డ్ ఆప్షన్ అన్నిటిలో T కామన్గా ఉంది. సో ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. KPLMT. నెక్స్ట్ KPLMTT. నెక్స్ట్ KPLMTT. నెక్స్ట్ KPLMTT. సో లాస్ట్ ఆప్షన్స్ మనకి 3 Tలు ఉన్నాయి చూడండి. ఇక్కడ 2 Ts, ఇక్కడ 1 T. సో ఇక్కడ T. సో ఇక్కడ T లేదు, ఇక్కడ T లేదు. నెక్స్ట్ ఈ రెండిట్లో ఒకటి అయ్యే అవకాశం ఉంది. సో నెక్స్ట్ T అయిపోయిన తర్వాత మనకి TM, ఇక్కడ TM ఉంది. సో ఇక్కడ TK ఉంది. సో ఈ ఆప్షన్ కాదు, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం AZAXC AYBXC. సో ఇక్కడ మనం ఒక ఆప్షన్స్ని కనుక చెక్ చేస్తే మనం ఆప్షన్ బిలో YB, ఆప్షన్ డిలో YB, ఆప్షన్ సిలో YB, ఆప్షన్ ఏలో YB ఉంది. సో ఫస్ట్ మనం ఇక్కడ మనకి 2 బ్లాంక్స్ ఉన్నాయి. సో ఈ 2 బ్లాంక్స్లో మనం వైని బీని సబ్స్టిట్యూట్ చేస్తే మనం ప్యాటర్న్ అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఏని పక్కన పెట్టేసేయండి. ZAYBXC. సో నెక్స్ట్ CD ఇచ్చాడు మనకి. నెక్స్ట్ AYBX. సో AYBX సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యాడు. నెక్స్ట్ C. సో ABCD. నెక్స్ట్ ABCD. సో ఇక్కడ 2 ప్యాటర్న్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ZAYBXC ఒకటి ABCD ఫార్మేట్. మళ్ళీ నెక్స్ట్ ZAYBXC ABCD, ZAYBXC ABCD ఫార్మేట్. సో 2 ఫార్మాట్స్ ఇచ్చాడు మనకి ఇక్కడ. ZAYBXC, నెక్స్ట్ వన్ ABCD. సో YB తర్వాత మనకి ఉండాల్సిన 2 ఆప్షన్స్ AB. సో ఇక్కడ AA ఉంది, ఇక్కడ AC ఉంది. సో ఈ 2 ఆప్షన్స్ కాదు. నెక్స్ట్ ఇక్కడ DB ఉంది. సో ఈ ఆప్షన్ కూడా కాదు. సో AB ఉన్నది ఒకే ఒక ఆప్షను, ఆప్షన్ D ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ మనం ఆప్షన్స్ ద్వారా వెళ్తే మనకి EQZ. సో మనకి ఈ మూడిట్లో మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్ EQR రిపీట్ అయినాయి. సో వీటిని ఒకసారి మనం సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం ఈ బ్లాంక్స్లో. సో EQR. సో ఇప్పుడు మనం ప్యాటర్న్ అబ్జర్వ్ చేద్దాం. QWER, నెక్స్ట్ QXER. సో WX ఇవి చేంజ్ అయినాయి. నెక్స్ట్ QWER, QXER, నెక్స్ట్ QYER, నెక్స్ట్ QZER. సో మనకి Q తర్వాత ఇక్కడ మనకి Y ఉండే ఆప్షను EQR తర్వాత Y ఉండాలి. EQRY. సో ఈ 2 ఆప్షన్స్ కాదు మనకి. సో ఫైనల్గా ఆప్షన్ ఎండ్ విత్ R ఒకే ఒకటి ఉంది. ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. సో మనకి ఇక్కడ అన్ని ఆప్షన్స్లో ఫస్ట్ లెటర్ వచ్చేసి T ఉంది. సో ఫస్ట్ మనం Tని సబ్స్టిట్యూట్ చేస్తే GTQ. సో ఇక్కడ మనకి GTQN ఉంది. సో ఇదే ప్యాటర్న్ ఇక్కడ మనకి ఫాలో అయినట్టయితే GTQN, నెక్స్ట్ A, నెక్స్ట్ అగైన్ GTQN. సో ఇక్కడ మనకి GTQN ఇక్కడ D వచ్చింది. సో D వచ్చిందంటే ఇక్కడ మనకి 2 ప్యాటర్న్స్ ఫాలో అయ్యాడు. సో GTQNA, GTQNB, GTQNC, GTQND. సో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం రిమైనింగ్ వాళ్ళు. GTQNA, GTQNB, GTQNC, GTQND. సో లాస్ట్ 2 ఆప్షన్స్ వచ్చేసి మనకి CT. సో ఇక్కడ CT ఉంది, ఇక్కడ CT ఉంది, ఇక్కడ CQ. ఈ ఆప్షన్ కాదు, ఇది QC. ఈ 2 ఆప్షన్స్ కాదు. సో నెక్స్ట్ C తర్వాత మనకి BCT కామన్గా ఉంది. నెక్స్ట్ Q. నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ N ఉంది, కానీ ఇక్కడ Q ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. DIGOLUOATG. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది? సో D తర్వాత EFG 2 లెటర్స్ వదిలేశాడు. తర్వాత HIJKL 4 లెటర్స్ వదిలేశాడు. నెక్స్ట్ MN 2 లెటర్స్ వదిలేశాడు. O. నెక్స్ట్ O తర్వాత PQRS 4 లెటర్స్ వదిలేశాడు. నెక్స్ట్ 2 లెటర్స్ వదిలేయాలి. UVW. సో మనకి Wతో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఇక్కడ ఆప్షన్ ఏ ఒకటి, ఆప్షన్ సి ఒకటి. సో ఆప్షన్ డిని, ఆప్షన్ బిని ఎలిమినేట్ చేసేయండి.
సో నెక్స్ట్ ప్యాటర్న్ ఐ తర్వాత ఐకి మనం +6 యాడ్ చేస్తే ఓ వస్తుంది. సో నెక్స్ట్ ఓకి మనం +6 యాడ్ చేస్తే యూ వస్తుంది. నెక్స్ట్ అలాగే యూకి +6 యాడ్ చేస్తే ఏ వస్తుంది. నెక్స్ట్ ఏకి +6 యాడ్ చేస్తే జీ వస్తుంది. సో జీకి ఇప్పుడు మనం +6 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎం వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏబిసి. నెక్స్ట్ మనం అన్ని ఆప్షన్స్లో ఇక్కడ మనకి ఫస్ట్ లెటర్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్లో ఏ ఉంది. సో ఫస్ట్ ఏని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏఏబిసి. సో నెక్స్ట్ ఇదే ప్యాటర్న్ ఫాలో అయింది అనుకుంటే ఏఏబిసి, నెక్స్ట్ ఏఏబిసి, నెక్స్ట్ ఏఏబిసి. సో సాటిస్ఫై అయింది. సో లాస్ట్ 2 ఆప్షన్స్ వచ్చేసి మనకి సిఏ. సో ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి కాదు. సో ఈ 2 ఆప్షన్స్లో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సిఏ తర్వాత మనకి ఆప్షన్ ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. సో నెక్స్ట్ ఏఏబి, ఇక్కడ ఓన్లీ ఏబి మాత్రమే ఉంది, ఆప్షన్ బి కాదు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. సో సి తర్వాత మనకి డి లెటర్ వదిలేసాడు, ఈ రాశాడు. ఈ తర్వాత ఎఫ్ వదిలేసి జీ రాశాడు. జీ తర్వాత హెచ్ వదిలేసి ఐ రాశాడు. తర్వాత నెక్స్ట్ జే వదిలేసి మనం కేని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ కేతో ఎండ్ అయ్యే ఆప్షన్ మనకి ఒకే ఒకటి ఉంది, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మిగతా ఆన్సర్స్ అన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ప్రాబ్లం సిడిఈఎఫ్ జీ. నెక్స్ట్ మళ్ళీ 3 లెటర్స్ వదిలేసాడు, హెచ్ఐజే వదిలేసి కే రాశాడు. నెక్స్ట్ ఎంఎన్ వదిలేసి ఓ రాశాడు. నెక్స్ట్ పిక్యూఆర్ 3 లెటర్స్ వదిలేసి ఎస్తో స్టార్ట్ చేయండి, ఎస్ఎస్. సో ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ డి కాదు. సో నెక్స్ట్ లెటర్ వచ్చేసి యూ, రెండిట్లో యూ ఉంది. సో ఖచ్చితంగా ఇక్కడ మనకి ఎస్ తర్వాత యూనే వస్తుంది, 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి. సో రెండో ప్యాటర్న్ మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు, థర్డ్ లెటర్ని చెక్ చేయండి. సో నెక్స్ట్ ఎం తర్వాత ఎన్ఓపి, తర్వాత క్యూఆర్ఎస్, నెక్స్ట్ టీయువి 2 లెటర్స్ వదిలేసాడు. వి తర్వాత మనం డబ్ల్యూఎక్స్ వదిలేసి రాస్తే వై వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ మనకి ఆప్షన్స్ని ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ లెటర్ జీ కానీ ఈ కానీ రావాలి. సో ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనకి రివర్స్ ప్యాటర్న్లో ఉంది, మైనస్ చేసుకుంటూ వెళ్ళాడు. సో మనం ఇక్కడ ఏ లెటర్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వస్తుంది. సో ఈని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి జీ వస్తుంది. ఈఎఫ్ జీ 1 లెటర్ వదిలేసాడు. తర్వాత జీ తర్వాత హెచ్ వదిలేసి ఐ రాశాడు. నెక్స్ట్ జే వదిలిపెట్టేసి కే రాశాడు. సో మనకి ఈతో స్టార్ట్ అయ్యేది మన ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ డి కాదు. సో నెక్స్ట్ రెండింటికి జీ కామన్ ఉంది కాబట్టి ఇక్కడ జీని డైరెక్ట్గా రాసేసేయండి. ఇప్పుడు మనం థర్డ్ లెటర్ ఏమొస్తుందో మనం ఫైండ్ చేస్తే సరిపోతుంది. ఈ తర్వాత ఎఫ్జీ, తర్వాత హెచ్ఐ. సో మనం ఇక్కడ సిని సబ్స్టిట్యూట్ చేస్తే సి తర్వాత డి 1 లెటర్ వదిలేసి రాశాడు. సో మనకి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ మనకి 4 లెటర్స్ ఇచ్చాడు, అన్ని ఆప్షన్స్ మనకి ఎంతోనే స్టార్ట్ అయినాయి కాబట్టి ఫస్ట్ లెటర్ని ఎం సబ్స్టిట్యూట్ చేయండి. సో నెక్స్ట్ బి. సో సెకండ్ లెటర్ కూడా మనకి బి ఉంది కాబట్టి బీని సబ్స్టిట్యూట్ చేయండి. సో మీరు ఇంకా ఫస్ట్ సెకండ్ లెటర్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకని ఇక్కడ ఆప్షన్స్ ద్వారా మనకి వెళ్తే చాలా త్వరగా మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ లెటర్ వచ్చేసి మనకి చేంజ్ అయిపోయింది. సో నెక్స్ట్ లెటర్ మనం ఫైండ్ చేద్దాం. సో థర్డ్ లెటర్ నుంచి ఫైండ్ చేయండి. డి తర్వాత మనకి ఈఎఫ్జిహెచ్ఐ. సో 5 లెటర్స్ వదిలేసాడు. డి తర్వాత మనకి ఈఎఫ్జిహెచ్. సో 6th లెటర్ రాశాడు మనకి జే. తర్వాత నెక్స్ట్ మళ్ళీ +6 యాడ్ చేస్తే పి. నెక్స్ట్ మళ్ళీ +6 యాడ్ చేస్తే మనకి వి. సో వి నుంచి మనం +6 యాడ్ చేస్తే బి వస్తుంది మనకి. సో బీబీ, ఎంబీబీ. సో ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ డి కాదు. సో నెక్స్ట్ మనం టీ వస్తుందా లేదా ఎస్ వస్తుందో చెక్ చేస్తే మనకి ఆప్షన్ అనేది మనం ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, జెడ్ నుంచి బ్యాక్ వెళ్ళాడు. నెక్స్ట్ మళ్ళీ అగైన్ బ్యాక్ వెళ్ళాడు, మళ్ళీ అగైన్ బ్యాక్ వెళ్ళాడు. సో ఎన్ నుంచి మనం ఇక్కడికి ఏ నెంబర్ని ఫైండ్ చేయాలి. సో n-6 అంటే మనకి టీ వస్తుంది. సో నెక్స్ట్ t-6 అంటే మనకి n+6, సారీ మైనస్ కాదు, n+6 చేస్తే టీ వస్తుంది. నెక్స్ట్ t+6 చేస్తే జెడ్ వస్తుంది, z+6 చేస్తే మనకి ఎఫ్. సో మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం KWXNSAQODTKG. నెక్స్ట్ WGJ. నెక్స్ట్ ఏమొస్తుంది, మనం సిరీస్ ఫైండ్ చేయాలి. సో కే నుంచి మనకి కే తర్వాత LM, నెక్స్ట్ ఎన్ వస్తుంది. నెక్స్ట్ OP, నెక్స్ట్ క్యూ వస్తుంది. నెక్స్ట్ RST వచ్చింది. నెక్స్ట్ UVW, నెక్స్ట్ XYZ వస్తుంది. సో మన ఆప్షన్ జెడ్తో స్టార్ట్ అయినాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏని ఆప్షన్ బిని ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ అనేది ఎం ఉంది. సో మనం లాస్ట్ టర్మ్ ఎం రాసేసి నెక్స్ట్ మిడిల్ టర్మ్ని ఫైండ్ చేస్తే మన ఆప్షన్ వచ్చేస్తుంది. సో మిడిల్ టర్మ్ చెక్ చేద్దాం. జీ తర్వాత హెచ్ఐజేకే. సో 3 టర్మ్స్ వదిలేసాడు. నెక్స్ట్ కే తర్వాత LMN, నెక్స్ట్ టర్మ్ రాశాడు ఓ. సో ఈ ప్యాటర్న్ కనుక ఇక్కడ ఫాలో అయితే మనం, సో ఇక్కడ సిని సబ్స్టిట్యూట్ చేస్తే DEF. సో
సో ఖచ్చితంగా మనం ఇక్కడ సిని సబ్స్టిట్యూట్ చేస్తే డిఈఎఫ్ 3 లెటర్స్ వస్తాం, జి అనే లెటర్ వస్తుంది. సో మన ఆప్షన్ వచ్చేసి డి, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవి మనకి లెటర్ సిరీస్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని మనం నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.